ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి, ఈ దొంగతనానికి జానకమ్మ గారికి ఎటువంటి సంబంధం లేదయ్యా. అమ్మయ్యా, మా పెద్దమ్మ ఏ తప్పు చేయలేదని తేలిపోయింది. నిన్నొచ్చి శిక్షణ ఆపి మంచి పని చేశాను. నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఏ, నువ్వు సంతోషంగా లేవా? నా సంతోషానికి నీ సంతోషానికి చాలా తేడా ఉంది చారు. నీ సంతోషం ఆవిరయ్యే టైము దగ్గర పడిందిలే. ఆయన చెప్పనిస్తారా? మీరు చెప్పండి పూజారి గారు. చెప్పండి పూజారి గారు, మీరు చెప్పండి. అన్యాయంగా జానకమ్మ గారిని ఇరికించి మీకున్న పేరు ప్రతిష్టల్ని మంటగలిపి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి చేసిన కుట్ర ఇది. కాచే చెట్టుకు రాళ్ల దెబ్బలంటే ఇవే కదా. డబ్బు కాసపడి వాళ్ళ కుట్రలో నేను భాగస్వామినయ్యానయ్యా. శభాష్, అది ఇది నిజం. అమ్మవారి నగలు తీసి నేనే వాళ్ళకు అందించాను. గొప్ప పూజారివే నువ్వు. పూజారి కాకపోతే జానకమ్మ గారు తాకట్టు పెట్టిన నగలు తీసుకుని వస్తున్నప్పుడు వాళ్ళ మనిషిని అక్కడ పెట్టి ఆ డబ్బును కాజేయించారు. ఆ తర్వాత వాళ్లే అతని పేరు మీద ఉత్తరం రాసి జానకమ్మ గారిని గుడికొచ్చేలా చేశారు. అతనితో ఆ డబ్బు జానకమ్మ గారికే ఇప్పించారు. ఆ రోజు ఆ మూటలో ఉన్నది డబ్బు మాత్రమే, అమ్మవారి నగలు కాదయ్యా. అబ్బా, ఏం ప్లాన్ అయ్యా మీది? మరి సీసీటీవీ కెమెరాలో వీడియో మొత్తం లేదు. అది జానకమ్మ గారి వీడియో వరకు ఉంచి వెనక ముందు ఉన్న వీడియో కూడా వాళ్లే తీసేశారయ్యా. వాళ్ళు అంటున్నాడు. పుసుక్కన మన పేరు చెప్పేస్తాడేమో. ఆయన కంటే ముందు నువ్వే చెప్పేసేలా ఉన్నామ్మా. కాస్త ఆగు. ఇక్కడున్న అందరూ మనల్నే చూస్తున్నారు. మరి అమ్మవారి నగలు ఏమయ్యాయి? అమ్మవారి నగలు వాళ్లే తీసుకెళ్లి ఆ సేటికిచ్చేసి జానకమ్మ గారు తాకట్టు పెట్టిన నగలు వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు అమ్మవారి నగలు సేట్ దగ్గరున్నాయా? అవునమ్మా. మా అమ్మకి ఏ పాపం తెలీదు అని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నానమ్మా. జానకమ్మ గారు నిర్దోషి. పవిత్రమైన పూజారి వృత్తిలో ఉండి ఇంత పాపానికి ఒడిగడతావా? నా అవసరాలు వాళ్ళిచ్చే డబ్బుకి నన్ను తలవంచేలా చేశాయి. అక్కడ కాసేపు తలవంచుకున్నందుకు ఇక్కడ నేరస్తుడిగా తల దించుకోవాల్సి వచ్చింది. చూసావా, ఇదే దీన్నేరా విధి అంటారు. ఇప్పుడు ఈ తలవంపులు మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి కదా. మీకు కూడా నేనెన్నోసార్లు సాయం కావాలంటే చెయ్యందించాను కదా పూజారి గారు. నా మీద నింద వెయ్యాలన్నప్పుడైనా మీ మనసు ఎలా అంగీకరించింది? అమ్మా, బుద్ధి గట్టి తిని అలా చేశాను. నన్ను క్షమించండి అమ్మా. వాళ్ళు నన్ను అలా మభ్యపెట్టారయ్యా. వాళ్ళు అంటున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? అది అది
ఇంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు కదా చారు అని, ఇంకా అనుమానం ఎందుకు? పూజారి గారు, నిజం నిర్భయంగా చెప్పండి. చారు కాదయ్యా, చారు వాళ్ళ నాన్న. అమ్మా, భయపడి చచ్చాను. మన పేర్లు చెప్తాడేమో అని భయపడ్డాను. నేనున్నానుగా పిన్ని. పూజారి గారు ఏం మాట్లాడుతున్నారు? రాత్రి మీరు నీ ధైర్యం చూసి ఇప్పుడు దాకా భయపడకుండా ఉన్నావు. మమ్మల్ని కూడా ఇరికించేలా ఉన్నావే. చలపత, అవునండి. వెంటనే చారు వాళ్ళ నాన్నను పిలిపించండి. పద. ఆహా, వేడి వేడి మిర్చి బజ్జీ. ఒక్క కొరుకు కొరికితే మసాలా నషాడానికి ఎక్కాలి. ఆహా, నా. ఓహో గౌరీ, బజ్జీలు సూపర్. ఇంకొక ప్లేట్ దా, తిని పెడతా. శంకరా నాద శరీరా పరా, శంకరా నాద శరీరా పరా. ఇన్ని తప్పులు చేసి బజ్జీలు తింటున్నాడు చూడు, బజ్జీలు. చలపతి గారు, రేయ్, సొంత మామగారిని పిలిచేట్టు అంత మర్యాద ఇస్తున్నావేంట్రా? వీడికి అది కాదు నా ట్రీట్మెంట్. ఇప్పుడు నేను ఇస్తా చూడు. రా చలపతి. ఆహా, ఎవరు ఇంత మంచిగా పిలుస్తున్నారు? ఎవరబ్బా? నువ్వు కళ్ళు తెరవరా. ఏయ్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ ఆవిడ బజ్జీలు బాగా చేస్తున్నట్టు కదా. అవును, 4 బజ్జీలు తిని వెళ్దామని వచ్చాం. అలాగా? రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. తెమ్మను. గౌరీ, ఇంకొక 2 ప్లేట్లు బజ్జీలు తెచ్చాయి. గెస్ట్లు వచ్చారు. బజ్జీ లేదు, గిజ్జీ లేదు. మిమ్మల్ని అర్జెంటుగా పంచాయతీకి రమ్మన్నారు. పదండి. మా ఊళ్ళో పంచాయతీ లేదు కదా. అందుకే మీ ఊళ్ళో కాదు, మా ఊళ్ళో పంచాయతీకి రమ్మంటున్నావు. మీ ఊళ్ళోనా? అదే, మీరు ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందామనుకున్న పంచాయతీ దగ్గరికి. అర్థమైంది అర్థమైంది. కానీ నన్నెందుకు రమ్మంటున్నారు? ఎందుకంటే నువ్వు కుట్ర చేసింది మా ఊళ్ళో కాబట్టి.